బాబీ పాల పోలీలు చేసుకోవడానికి మనకి గోధుమ పిండి అలాగే సుజీ రవ్వ రెండు కావాలి. అవునా? సరేనా. ఎక్కడికి వెళ్తున్నావు? అయితే అవ్వాలన్నారు కదా, సుబ్బారావు గారు కిరాణా కొట్లోకి వెళ్ళి అట్టుకొచ్చేస్తాను. ఇప్పుడు ఇక్కడ కిరాణా కొట్టులు ఉండవు చూడు, నా దగ్గర అన్ని రెడీగా ఉన్నాయి. స్టాక్ ఒకసారి పైకి ఇక్కడ అది గోధుమ పిండి ఎదురుగా ఉంది. అబ్బో, ఇంకేమైనా దాని పక్కనే ఉన్నది బొంబాయి రవ్వ. పట్టుకొని వచ్చేయి. ముందే ఇంట్లో అన్ని తెచ్చి పెట్టుకోవచ్చు కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు కొట్టుకు పరిగెడతావా నువ్వు? ఎప్పుడు తెచ్చుకోవాలి సినిమా మా తాత చెప్పాడండి, తాజా తాజా. ఇప్పుడు మనం ఈ బౌల్లో గోధుమ పిండి వేసుకున్నాం, అలాగే ఉప్మా రవ్వ కూడా వేసుకోవాలి. కొంచెం ఉప్పు కావాలి బాబీ. ఉప్పు అంటే కొంచెం పెద్దగా ఉంటాయండి రాళ్ళు, ఉప్పు గల్లు అంటారు. దీన్ని ఏమంటారు? సాల్ట్ అంటారు. తెలుగులో ఏమంటారు? తెలుగు ఉప్పు అంటారు. కొంచెం ఉప్పు వేసుకొని సరిపోయింది. అక్కడ నెయ్యి ఉంది. ఇదేనా? కొంచెం నెయ్యి వేసుకోవాలి. గిద్దలు లెక్క అమ్ముతారండి నెయ్యి. గిద్దలు లెక్కన అంటే ఏంది? 200 గ్రాములు అంటే గిద్ద అంటారు. గిద్ద నెయ్యి అంటారు. సో ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత నీళ్లు తీసుకో. ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, ఇది అక్కడ పెట్టేసుకో. మళ్ళీ పెట్టేలా. దాని తర్వాత ఇది కూడా పెట్టేయి. బాబీకి కొంచెం పని చెప్పాను కదా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో పాలు మరిగించాలి. ఫ్యానా లేదు కదండి. ప్యాన్లో పాలు పోసుకొని బాగా మరిగించాలి. ఫ్యాన్ తేలేదండి మరి. ఫ్యాన్ కాదు, ప్యాన్. నువ్వు ఆటో పంచలేక సరేనా? కొంచెం పాలు మరగాలి. జీడిపప్పుని బాదం పప్పుని కట్ చేసుకోవాలి. నేను కట్ చేస్తానులేండి. వద్దు, నేను కట్ చేస్తా. జీడిపప్పు బాదం పప్పుని కట్ చేసుకోవాలి బాబీ. డ్రై ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకున్నాం కదా, వీటిని కాసేపు ఇక్కడ పెట్టేసి ఇక్కడ చపాతీ కర్ర ఉంది. ఇప్పుడు మనం పోలీలు చేసుకోవాలి. దానికి పిండి ముద్దలు ఫస్ట్ ఇలా రౌండ్గా ఒత్తుకున్న తర్వాత కొంచెం గోధుమ పిండి తీసుకొస్తావా ప్లీజ్? గోధుమ పిండి ఇందాక ఇట్టిందే కదండి అది. ఈ మెట్లు మీకోసం కట్టించారా, నా కోసం కట్టించారా? ఇది ఏ చాలా భయంకరంగా ఉన్నాయి. ఎవరైనా ఎక్కొచ్చు, మెట్లకి ఏం తెలియదు ఎవరు ఎక్కుతున్నారు. ఇప్పుడు పడిపోతానో తెలియట్లేదు. ఇప్పుడు కొంచెం గోధుమ పిండి వేసుకొని ఫస్ట్ రౌండ్గా ఒత్తుకోవాలి. ఇప్పుడు నెయ్యి ఇవ్వు. కొంచెం నెయ్యి వేసుకొని అలాగే కొంచెం గోధుమ పిండి వేసుకొని. బొబ్బట్లు మధ్యలో పూర్ణం పెట్టి చేస్తారు. ఇలా నెయ్యి రుద్దుకున్న తర్వాత గాయత్రి గారు బాగా చూడండి. గాయత్రి గారు మీ తమ్ముడికి ఎట్టాలి మీరు. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని అలాగే మిగతా వాటిని కూడా చేసుకోవాలి. చాలా కష్టపడుతున్నారండి మీరు గాయత్రి గారి కోసం. నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. అన్నీ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని ఇలా గుచ్చుకోవాలి. ఇలా అన్నీ రంధ్రాలు చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేయాలి. తెలుగు సంవత్సరాది రోజు నాడు మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. నేను ఇంగ్లీష్లో ఎక్కడ మాట్లాడాను? డీప్ ఫ్రై చేసుకోవాలన్నారు కదా. చక్కగా నూనెలో వేయించుకోవాలి. మా దగ్గర ఏమంటారు తెలుసా? గోలించుకోవాలి అంటారు. మీ దగ్గర ఏమంటారు? సలసలసలు కాగిన నూనెలో వేసేయాలి. అలాగే ఇక్కడ పాలు బాగా మరుగుతూ ఉన్నాయి కదా, ఇందులో ముందుగానే నానబెట్టి పెట్టుకున్న కుంకుమ పువ్వు వేసుకోవాలి. కుంకుమ పువ్వు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం చక్కెర వేసుకోవాలి. బాబీ చక్కెర అక్కడ ఉంది. కొద్దిగా చాలా ఎక్కువ ఉందండి. సరిపోద్ది అంటారా? సరిపోతుంది. కొట్టుకడికి వెళ్తే ఏమంటారా? అందులో ఉన్నది సరిపోతుంది, వేసేసే.
తిప్పండి 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 త్వరగా. ఓకే, ఇలా చక్కగా వేయించుకున్న వాటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. గాయత్రి గారు మీరు కూడా ఎప్పుడు తినుంటారు కదా ఇవి, మీ తమ్ముడు గారు తినుంటారు. ఆహా లేదు, తను ఉత్తరంలో ఏం రాశారు అంటే వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు బాగా చేసి పెట్టేవారంట, కానీ ఇప్పుడు అమ్మగారు లేరంట. సో ఈవిడ రెసిపీ నేర్చుకుని వాళ్ళ తమ్ముడికి చేసి పెడుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఈ కడాయిని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యిలో మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్ వేగేటప్పుడే మనం వేయించుకున్న పోలీలు ఉన్నాయి కదా, ఈ పాల మిశ్రమంలో వేసుకోవాలి. పోలీలు వేసుకునేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అయితే చక్కగా పీల్చుకుంటాయి. డ్రై ఫ్రూట్స్ చక్కగా వేగాయి. ఇప్పుడు పాల పోలీలలో పైనుండి నెయ్యి తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు పైనుండి కొంచెం ఇలాచి పొడి. అంటే ఏంటి ఇలాచి ఏంటంటే? ఇలాచి పొడి అంటే యాలకులు, యాలకుల పొడి. తెలుగులో చెప్పాలని మీరు ఎప్పుడైనా సరే. యాలకుల పొడి వేసుకొని గంట తర్వాత తింటే కనుక పాల పూరీలు అసలు టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుందాం మనం. అదండి గాయత్రి గారు, చూసారు కదా, త్వరగా మీ తమ్ముడిని ఫోన్ చేసి రప్పించేసి పాల పోలీలు తినిపించేయండి. ఇక్కడ పెడతాం. ఇది ఒకసారి పట్టుకో బాబీ. గాయత్రి గారు, మీ తమ్ముడు గారి కోసం పాల పోలీలు నేను రెడీ చేసేసానండి. మీకు కూడా తెలిసిపోయింది కదా ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో. తప్పకుండా తమ్ముడు వచ్చినప్పుడు చేసి పెట్టండి.